ఈరోజు టాపిక్ పల్స్ మాడ్యులేషన్ అండ్ శాంప్లింగ్ థియరం. పల్స్ మాడ్యులేషన్ అంటే మీకు ఫస్ట్ ఎనలాగ్ సిగ్నల్ మీకు ఇలా ఉంటుంది. ఎనలాగ్ సిగ్నల్ ఫిగర్ ఏ ఈజ్ ది ఎనలాగ్ సిగ్నల్, ఫిగర్ బి ఈజ్ ది శాంపుల్ పల్స్. శాంపుల్ పల్స్ మీకు ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఫిగర్ సి ఏంటంటే పల్స్ విత్ మాడ్యులేషన్, పిడబ్ల్యూఎం అంటే పల్స్ విత్ మాడ్యులేషన్. దీన్నే పల్స్ డ్యూరేషన్ మాడ్యులేషన్ ఆర్ పల్స్ లెంత్ మాడ్యులేషన్ అని కూడా అంటారు. అంటే దాని యొక్క విత్ అనేది చేంజ్ అవుతుంది, అంటే టైం పీరియడ్ మీకు చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కువగా ఉంది, ఇక్కడేమో తక్కువగా ఉంది. మిగిలిన యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓన్లీ మీకు యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉంటాయి. ఒక టైం పీరియడే మీకు చేంజ్ అవుతుంది ఇందులో పిడబ్ల్యూఎంలో. అలాగే నెక్స్ట్ పల్స్ పొజిషన్ మాడ్యులేషన్. ఈ పల్సెస్ అనేవి డిఫరెంట్ టైప్స్లో మనకి చేంజెస్ అవుతాయి. పల్స్ విత్, పల్స్ పొజిషన్, పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండ్ పీసీఎం పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఇప్పుడు పీపీఎంలో మీకు పొజిషన్ చేంజ్ అవుతుంది, పల్స్ యొక్క పొజిషన్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ తీసుకుంటున్నాం, నెక్స్ట్ ఇక్కడ పల్స్ పొజిషన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉంటాయి, ఓన్లీ పొజిషన్ చేంజ్ అవుతుంది. ఇక్కడేమో మీకు యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉంటాయి, పల్స్ డ్యూరేషన్ అంటే టైం పీరియడ్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ పిఏఎం పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఈ యాంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంది, దీని యాంప్లిట్యూడ్ తక్కువగా ఉంది. అంటే ఇందులో మీకు యాంప్లిట్యూడ్ చేంజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, టైం కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, ఓన్లీ యాంప్లిట్యూడే చేంజ్ అవుతుంది, అది పిఐఎం. అలాగే పీసీఎం పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఇందులో మీకు ఇది హై వాల్యూ, ఇది లో వాల్యూ, ఇది హై వాల్యూ, మీకు అలా టైం పీరియడ్ చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడేమో హై టైం పీరియడ్ ఎక్కువగా ఉంది, ఇక్కడ తక్కువగా ఉంది, మళ్ళీ ఎక్కువగా ఉంది. ఇది ఎలా ఉందంటే ఒక బైనరీ నెంబర్ లాగా, మీకు బైనరీ నెంబర్ లాగా చేంజ్ అవుతుంది. పల్స్ కోడ్ మాడ్యులేషన్ అనేది మీకు ఈ యాంప్లిట్యూడ్ ఎనలాగ్ సిగ్నల్తో చేంజ్ అవుతుంది. ఇది పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్స్ మాడ్యులేషన్స్. ఇప్పుడు మనం గ్రాఫికల్లో చూసినవే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. పల్స్ మాడ్యులేషన్ ఇన్క్లూడ్స్ మెనీ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కన్వర్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ పల్స్ ఫార్మ్ ఫర్ ట్రాన్స్ఫర్ ది పల్సెస్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్కి చేంజ్ అవుతుంది. 4 మెథడ్స్ ఏమున్నాయంటే 4 ప్రీ డామినెంట్ మెథడ్స్ ఏమేంటి? పల్స్ విత్ మాడ్యులేషన్ పిడబ్ల్యూఎం, పీపీఎం అంటే పల్స్ పొజిషన్ మాడ్యులేషను, పిఏఎం అంటే పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషను, పీసీఎం అంటే పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఇందులో ఫస్ట్ వన్ పల్స్ విత్ మాడ్యులేషన్ మనం ఆల్రెడీ డయాగ్రామ్లో చూసాం. దిస్ మెథడ్ ఈజ్ సమ్ టైమ్స్ కాజ్డ్ పల్స్ డ్యూరేషన్ ఆర్ పల్స్ లెంత్ అని కూడా పిలుస్తారు. డ్యూరేషన్ కాబట్టి పీడిఎం, మీకు పల్స్ విత్ అంటే పీడబ్ల్యూఎం, లెంత్ అంటే పిఎల్ఎం. ది పల్స్ విత్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ది ఎనలాగ్ సిగ్నల్. ఏదైనా సరే ఫస్ట్ మనం తీసుకున్న ఎనలాగ్ సిగ్నల్కి ప్రపోర్షనల్గా ఉంటుంది పల్స్ విత్ అనేది, అలా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ పల్స్ పొజిషన్ మాడ్యులేషన్. ది పొజిషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ విత్ పల్స్ విత్ ఇన్ ఏ ప్రిస్క్రైబ్డ్ టైమ్ స్లాట్ ఈజ్ వ్యారీడ్ అకార్డింగ్ టు ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ది ఎనలాగ్ సిగ్నల్స్. అంటే మనం ప్రిస్క్రైబ్ చేసిన ఈ టైం స్లాట్లోనే మీకు ఈ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇంతవరకు ఈ పొజిషన్లోనే మీకు చేంజ్ అవుతుంది. మనం ఒక టైం స్లాట్ని ప్రిస్క్రైబ్ చేసుకుంటాం, ఆ టైం విత్ ఇన్ టైంలోనే మీకు ఇక్కడ ఓ పొజిషన్ వస్తుంది. నెక్స్ట్ విత్ అంటేనే మీకు విత్ చేంజ్ అయింది, ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ విత్ కాన్స్టెంట్ పొజిషన్. విత్ కాన్స్టెంట్గా ఉంటుంది, పొజిషన్ కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది, కానీ ఓన్లీ వ్యారీడ్ అకార్డింగ్ టు ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ది ఎనలాగ్ సిగ్నల్. ఓన్లీ మీకు ఏం వేరీ అవుతుంది? యాంప్లిట్యూడ్ ఆఫ్ ది ఎనలాగ్ సిగ్నల్ ఒకటి, మీకు యాంప్లిట్యూడ్ ఒకటే వేరీ అవుతుంది పిఐఎంలో. అలాగే పల్స్ కోడ్ మాడ్యులేషన్. ది ఎనలాగ్ సిగ్నల్ ఈజ్ శాంపుల్డ్ అండ్ కన్వర్ట్ టు ఏ ఫిక్స్డ్ లెంత్
లెంత్ ఫిక్స్డ్గా ఉంటుంది. నెక్స్ట్ సీరియల్ బైనరీ నెంబర్ ఫర్ ట్రాన్స్మిషన్. బైనరీ నెంబర్ ఒకటే చేంజ్ అవుతుంది. ది బైనరీ నెంబర్ వ్యారీస్ అకార్డింగ్ టు ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ది ఎనలాగ్ సిగ్నల్. ఈ బైనరీ నెంబర్ ఎలా వేరీ అవుతుంది? అకార్డింగ్ టు ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ది ఎనలాగ్ సిగ్నల్. మీకు ఎనలాగ్ సిగ్నల్లో ఉన్న యాంప్లిట్యూడ్ని బట్టి హై వాల్యూ లో వాల్యూ, హై వాల్యూ లో వాల్యూ అంటే అది 1 0 0 1 అలా మీకు బైనరీ రిప్రజెంటేషన్లో వస్తుంది. దాన్ని పల్స్ కోడ్ మాడ్యులేషన్ అంటాం. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్స్ మాడ్యులేషన్స్, 4 టైప్స్. నెక్స్ట్ PIM ఈజ్ యూజ్డ్ అకార్డింగ్ టు ది intermediate form of modulation with PSK. PSK means phase shift keying. నెక్స్ట్ PCM, PWM, PPM. ఈ మాడ్యులేషన్స్ అన్ని కమర్షియల్ సిస్టమ్స్లో మనం యూజ్ చేస్తాం, కమర్షియల్ సైడ్ యూజ్ చేస్తాం. అలాగే ఓన్లీ PCM అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఓన్లీ వన్ ఆఫ్ ది డిజిటల్లీ ఎన్కోడెడ్ మాడ్యులేషన్ టెక్నిక్స్ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిజిటల్ ట్రాన్స్మిషన్లో మనము ఓన్లీ PCM పల్స్ కోడ్ మాడ్యులేషన్నే యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇది అకార్డింగ్ టు ది బైనరీ నెంబర్ వ్యారీస్ అకార్డింగ్ టు ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ది ఎనలాగ్ సిగ్నల్ చేంజ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఓన్లీ యూజెస్ ఇన్ ది డిజిటల్లీ ఎన్కోడెడ్ దట్ ఈజ్ డిజిటల్ ట్రాన్స్మిషన్. అవి పల్స్ మాడ్యులేషన్స్ డిఫరెంట్ టైప్స్ గురించి తెలుసుకున్నారు. నెక్స్ట్ టాపిక్ శాంప్లింగ్ థియరం. మీకు ఇది కమ్యూనికేషన్స్లో ఇంపార్టెంట్. శాంప్లింగ్ థియరం అనేది మీకు ఫస్ట్ ఇక్కడ ఇంపల్స్ సిగ్నల్ స్మాల్ డెల్టా ఆఫ్ టీ అని తీసుకుంటాం, ఇది XT. నెక్స్ట్ సెకండ్ ఫిగర్లో ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చేది మీకు ఫైనల్ అవుట్పుట్ Y(t) ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లైయర్ అంటే ఏంటి? 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం, X(t) అని డెల్టా(t) అని. రెండు మనం మల్టిప్లై చేస్తే వచ్చేది ఇక్కడ Y(t) అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక TS 2TS ఇలా లెఫ్ట్ సైడ్ -TS -2TS అని తీసుకుంటాం. ఇవి కూడా అంటే ఫైనల్ మీకు అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ఇలా పాజిటివ్ సైడ్, ఇదేమో నెగిటివ్ సైడ్. ఈ ఒమేగాకి X(ω)కి యాంగులర్ వెలాసిటీకి గ్రాఫ్. సేమ్ Y(ω) తీసుకుంటే యాంగులర్ వెలాసిటీ తీసుకుంటే మీకు ఇక్కడ ωs 2ωs అలా వస్తుంది. ఇక్కడ Y(ω)కి లెఫ్ట్ సైడ్ -ω. ఇవన్నీ శాంప్లింగ్ థియరంలో మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అంటే ఫైనల్ అవుట్పుట్ Y(t) ఈక్వల్ టు X(t) ఇంటూ డెల్టా(t). రెండింటిని మల్టిప్లై చేస్తాం. అసలు స్టేట్మెంట్ ఏంటంటే ఏ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ఇట్స్ శాంపుల్స్ అండ్ కెన్ బి రికవర్డ్ బ్యాక్ when sampling frequency fs is greater than or equal to the twice the highest frequency component of message signal or modulating signal. అంటే కండిషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? f(s) ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2fm. fs ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2fm. ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి శాంప్లింగ్ థియరం. అంటే కంటిన్యూస్ టైమ్ సిగ్నల్ కెన్ బి రిప్రజెంటెడ్ శాంపుల్స్, ఇట్ కెన్ బి రికవర్డ్ బ్యాక్. ది శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ fs ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హైయెస్ట్ మెసేజ్ సిగ్నల్ ఆర్ మాడ్యులేటింగ్ సిగ్నల్. అంటే మనం అప్లై చేసే శాంపుల్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉండాలి, మెసేజ్ సిగ్నల్ కన్నా ఎక్కువగా ఉండాలి. 2fm వాయిస్ చేసినా సరే దానికన్నా ఎక్కువగా మనం శాంపుల్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. ఈక్వల్గా అయినా తీసుకోవాలి, హయ్యర్ వాల్యూ అయినా తీసుకోవాలి. దాన్ని సాటిస్ఫై చేస్తే మనకి శాంప్లింగ్ థియరం. దీన్ని మనం ప్రూవ్ చేద్దాం. ప్రూఫ్. కన్సిడర్ ఏ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్ X(t). ది స్పెక్ట్రమ్ ఆఫ్ X(t) ఈజ్ ఏ బ్యాండ్ లిమిటెడ్ టు fm. అంటే మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ, అది హెడ్జెస్లో ఉంటుంది. దట్ ఈజ్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ X(t) ఈజ్ 0. అప్పుడు దేన్ని సాటిస్ఫై చేస్తుంది? ఒమేగా ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ωm. ఒమేగా ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ωmని సాటిస్ఫై చేయాలి. అంటే మనం శాంపుల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు fm అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ωmకి సాటిస్ఫై చేయాలి. ఇక్కడ శాంప్లింగ్ ఇన్పుట్ సిగ్నల్ X(t) కెన్ బి అబ్టైన్డ్
by multiplying x of t with an impulse trial delta of t of period ts. Next, the output of multiplier is a discrete signal called sampled signal, which is represented with y of t in the following diagrams. మీకు ఇంత ముందున్న diagrams y of t sampled signals. Here we can observe that the sample signal takes the period of impulse. The process of sampling can be explained by the following mathematical expressions. అసలు sampled signal y of t equal to x of t into delta of t. The trigonometric Fourier series representation of delta of t is given by Fourier series లో మనం ట్రిగ్నామెట్రిక్ లో Fourier series representation లో స్మాల్ డెల్టా ఆఫ్ t ని మనం ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఏ నాట్ అంటే సమ్ కాన్స్టెంట్ ఇంటూ సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ an cos n ఒమేగా st ప్లస్ bn sin n ఒమేగా st. దట్ ఈస్ ది ఈక్వేషన్ నెంబర్ 2, వేర్ a నాట్ ఈక్వల్ టు 1 by ts ఇంటిగ్రల్ ఆఫ్ లోయర్ లిమిట్ మైనస్ t by 2 టు t by 2 డెల్టా ఆఫ్ t dt. మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఇక్కడ 1 by ts డెల్టా ఆఫ్ t వస్తుంది. దాంట్లో లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు సింప్లిఫై చేస్తే 1 by ts వస్తుంది. అప్పుడు అలాగే 2 by ts ఇంటూ మళ్ళీ సేమ్ ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ t by 2 డెల్టా ఆఫ్ t cos n ఒమేగా st. మొత్తం మీకు సింప్లిఫై చేస్తే 2 by t వచ్చింది. అలాగే bn వాల్యూ an వాల్యూ 2 by t వస్తుంది, bn వాల్యూ 0 వస్తుంది. ఈ an వాల్యూ bn వాల్యూ పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా t వాల్యూ 1 by ts ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ 2 by ts cos n ఒమేగా st ప్లస్ 0. ఇప్పుడు ఈ డెల్టా t ఇన్ ఈక్వేషన్ 1 మనం ఫైండ్ అవుట్ చేసిన ఈ డెల్టా t వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ డెల్టా t వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇందులో. అప్పుడు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు y ఆఫ్ t ఈక్వల్ టు 1 by ts x ఆఫ్ t ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ 2 cos n ఒమేగా st ప్లస్ xt. y of t equal to 1 by ts x of t 2 cos omega s t x of t అలా 2 cos 2 omega s t x of t అలా 2 cos 3 omega s t x of t and so on. ఇప్పుడు y of omega equal to 1 by ts x of దీన్ని t of omega with angular velocity తీసుకుంటే x of omega minus omega s omega plus omega s అలాగే ఒమేగా మైనస్ 2 ఒమేగా ఎస్ ఒమేగా ప్లస్ 2 ఒమేగా ఎస్ నెక్స్ట్ అలాగే ఎక్స్ ఇంటూ ఒమేగా మైనస్ 3 ఒమేగా ఎస్ అండ్ సో ఆన్. అప్పుడు y ఆఫ్ ఒమేగా ప్లస్ 1 by ts సిగ్మా n ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. మొత్తం ఈ పైన ఈక్వేషన్ మొత్తాన్ని మనం ఇలా రాసుకోవచ్చు. ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ n ఒమేగా ఎస్ అని పెట్టచ్చు. అంటే వేర్ n ఈక్వల్ టు 0 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 అలా ప్లస్ ఆర్ మైనస్ 3 అండ్ సో ఆన్. To reconstruct x of t, if you must recover input signal spectrum x of omega from sampled signal spectrum y of omega, which is possible when there is no overlapping between cycles of y of omega. The sampled signal మీకు ఇన్పుట్ సిగ్నల్ రెండు మీకు ఓవర్లాప్ అవ్వకుండా ఉండేటట్టు y of omega sampled సిగ్నల్ స్పెక్ట్రమ్ చూసుకోవాలి y ఆఫ్ ఒమేగా. ఇక్కడ పాసిబిలిటీ ఆఫ్ శాంపుల్డ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ విత్ డిఫరెంట్ కండిషన్స్ ఈజ్ గివెన్ బై ది ఫాలోయింగ్ డయాగ్రమ్స్. డిఫరెంట్ కండిషన్స్లో మనకి శాంపుల్డ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది. ఇక్కడ శాంపుల్ ఫ్రీక్వెన్సీ అనేది గ్రేటర్ దాన్ 2fm అయితే మనకి ఓవర్ శాంప్లింగ్. మన శాంప్లింగ్ కండిషన్లో మనకి fs గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2fm. ఈ కండిషన్లో మనకి డయాగ్రామ్ ఇలా ఉంటుంది. అలా కాకుండా fs ఈక్వల్ అయితే పర్ఫెక్ట్ శాంప్లింగ్లో ఉన్నట్టు ఇది ఇలా ఉంటుంది డయాగ్రామ్. అలాగే fs లెస్ దాన్ 2fm అయితే అండర్ శాంప్లింగ్. ఇదేమో ఓవరు, ఇది లెస్ దాన్ అయితే అండరు, ఈక్వల్ అయితే పర్ఫెక్ట్. ఇవి డయాగ్రామ్స్.
డిఫరెంట్ శాంప్లింగ్. మనం ఈ శాంప్లింగ్ థియరంలో ఆ కండిషన్ని మనం సాటిస్ఫై చేసాము. ఇది షార్ట్ ఆన్సర్స్కి ఇంపార్టెంట్, ఇద్దరు ఎస్ఏకైనా అడగచ్చు. ఇదేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్స్ మాడ్యులేషన్స్ అనేది మీకు షార్ట్ ఆన్సర్స్కి ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్స్ మాడ్యులేషన్స్ అని అడుగుతారు. అప్పుడు ఇంతవరకు రాయాలి. ఫస్ట్ ఈ డయాగ్రామ్ వేసి ఇంతవరకు రాయాలి. అలాగంటే శాంప్లింగ్ థియరం అడిగితే స్టేట్మెంట్ రాసి డయాగ్రామ్స్ వేసి దీన్ని డెరివేషన్ పార్ట్ చేయాలి. దీంతో మీకు పల్స్ మాడ్యులేషన్ శాంప్లింగ్ థియరం కంప్లీట్ అయింది.